చైల్డ్ మ్యారేజ్ యాక్ట్. సో సమస్య దాన్ని మేము కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాము. 21 సంవత్సరాలు నిండకుండా 18 సంవత్సరాలు నిండకుండా ఆల్రెడీ మేము కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని నేను మీ అందరికీ తెలియజేస్తూ ఈ మాట ముగిస్తున్నాను. నమస్కారం. ఈరోజు బాల్య వివాహ ముక్త్ భారత్ 100 డేస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టుకున్నాం. సో ఇలా అన్ని రకాల వర్గాల పెళ్లిళ్ళు చేసేటువంటి వాళ్ళందరికీ వచ్చాం. సహజంగా పెళ్లి అనేది ఒక రెండు ఒక ఇద్దరి ఆత్మ సంగమం అనొచ్చు, లేదంటే ఒక రెండు కలయిక. సో అదొక మంచి కార్యక్రమం. దాన్ని మనం దైవికంగా మనం అందరం చేస్తూ ఉంటాం, అది ఏ దేవుడు అయినప్పటికీ కూడా. సో దాంట్లో ఏంటంటే మన రాజ్యాంగాన్ని కూడా గౌరవిస్తూ 18 ఏళ్ళు నిండాలి ఆడపిల్లకైతే, అదే పురుషులకైతే 21 ఏళ్ళు నిండాలనేది ఒక చట్టం ఉంది. సో ఈ చట్టాన్ని మన జిల్లాలో చూస్తే కొంత ఎక్కువ మంది ఉల్లంఘిస్తున్నారు. ముఖ్యంగా బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి మన జిల్లాలో. దానికి మన దగ్గర ఉన్నటువంటి స్టాటిస్టిక్సే మన యొక్క నిదర్శనం. ముఖ్యంగా 18 ఏళ్ళ లోపల ఆడపిల్లలు ఎక్కువగా పెళ్లి చేసుకోవడం వల్ల మాకు వస్తున్న ఎక్కువ సమస్యలు ఏంటంటే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. అంటే 18 ఏళ్ళ నిండక ముందే ప్రెగ్నెంట్ అయ్యారంటే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అంటారు. అందులో మనం సెకండ్ హైయెస్ట్ లో ఉన్నాం, అంటే ఎక్కువ శాతం ఇలాంటి రిపోర్ట్ అవుతుంది. అండ్ ఇటీవల కాలంలో మనం హాస్పిటల్స్ లో మెటర్నల్ డెత్ రివ్యూ అని ఒకటి జరుగుతుంటుంది. అంటే ఒక ప్రెగ్నెంట్ కానీ బాధిత కానీ చనిపోయినప్పుడు ఎందుకు చనిపోయారు అనేది నేను రివ్యూ చేస్తాను. అంటే ఆ కుటుంబ సభ్యులు, డాక్టర్ ఎక్కడైనా వైఫల్యం ఉందా అని మనం వెరిఫై చేస్తాం. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా అంటే ఒక ఉమెన్ కి ప్రెగ్నెన్సీ కానీ దానికి డెలివరీ ఇవ్వడానికి కానీ ఆ 18 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చేటువంటి కొంచెం సేఫ్ గా ఉంటాయి. బిఫోర్ 18 ఇయర్స్ లోపల ఎవరైనా ప్రెగ్నెంట్ అయితే ఆ డెలివరీలో వచ్చేటువంటి ఆ ఇబ్బందులు తను తట్టుకోలేక చనిపోయిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళు కష్టపడడం ఒక పక్కన అయితే వాళ్ళ ప్రాణాలు కూడా పోతున్నాయి. సో ఈ యొక్క సోషల్ ఈవిల్, ఈ యొక్క మన ఉన్నటువంటి మూఢ సంప్రదాయాలు కావచ్చు, మూఢ విశ్వాసాలు కావచ్చు, లేదంటే మనకున్న ఆర్థికపరమైన కష్టాలు కావచ్చు, చిన్న వయసులో పెళ్లి చేయకుండా మనం అరికట్టాలి. సో దాన్ని మనం 18 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకున్నా ప్రోత్సహించాలి, 18 ఏళ్ళ లోపల పెళ్లి చేయకుండా మనం అరికట్టాలి. దానికి మీ అందరి యొక్క సహకారం చాలా చాలా అవసరం. అంటే టిపికల్ సిచ్యువేషన్ లో పడవచ్చు. కానీ అలాగే మనం ఫాస్ట్ గా చెప్పిన పాయింట్ కూడా బాగుంది. మేము 3 వీక్స్ ముందే వాళ్ళు మా దగ్గరికి అనౌన్స్ చేస్తాము. అలాగే మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసినప్పుడు కూడా 1 మంత్ ముందు మనం నోటిఫై చేస్తాం. సో మీరందరూ కూడా అప్పటికప్పుడే తీసుకొచ్చి మీరు నికా చేయమన్నా కూడా చేయకండి. సో ఎవరన్నా సరే ముందుగా అడ్వాన్స్ గా ఒక 1 వీక్ 10 డేస్ ముందు వాళ్ళ మార్క్ లిస్ట్ కానీ, లేదంటే అట్లీస్ట్ వాళ్ళు 18 ఏళ్ళు నిండినట్టుగా ఇలాంటిది ఒక పేపర్ తీసుకొని రమ్మని చెప్పండి. మీరందరూ గట్టిగా నిలబడితే వాళ్ళు కూడా భయపడతారు. అంటే ఒకరు ఫ్లెక్సిబుల్ గా ఉన్నారనుకోండి, అందరూ ఆయన దగ్గరగా వెళ్ళిపోతారు. మీరు ఇక్కడ కమర్షియల్ ఆస్పెక్ట్ చూసుకోకుండా సోషల్ ఆస్పెక్ట్ లోకి వెళ్ళాలి. సో ఖచ్చితంగా పెళ్లి చేసుకునే వధువులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ వయసు 18 ఏళ్ళు నిండినట్టుగా తల్లిదండ్రుల దగ్గర నుంచి మీరు ఒక స్టేట్మెంట్ తీసుకోండి. లేదంటే పెళ్లి చేయించినందుకు తప్పు మీది కూడా అవుతుంది. సో మీరు కూడా దాంట్లో తప్పు చేసిన వాళ్ళు అవుతారు. సో ఆ పాపం మీకు రాకుండా, ఆ సిన్ మీకు రాకుండా మీరందరూ కూడా పెళ్లిని ప్రోత్సహించద్దు, బాల్య వివాహాన్ని ప్రోత్సహించద్దు. అండ్ మేము కూడా ఖచ్చితంగా ప్రజల్లోకి చైతన్యం తీసుకురావడానికి అనేక మాధ్యమాలు, ఇలాగ పోస్టర్స్ కావచ్చు, డిజిటల్ వ్యాన్ కూడా ఒకటి పెడుతున్నాము. దానికోసమే ఒక వ్యవస్థ ఉంది. చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంది, 1098 ఉంది, 112 ఉంది. ఫోన్ చేస్తే మా టీం వస్తారు. పోలీస్ ఉంటారు, అందులో రెవెన్యూ వాళ్ళు ఉంటారు, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటారు. కానీ ఆ పిల్లలు మళ్ళీ మనం ఒక స్కూల్లో అడ్మిట్ చేయాలంటే చేయొచ్చు. సఖీ సెంటర్స్ అని ఉంటాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అమ్మాయిని అలవ్ చేయకపోతే వేరే చోట రిహాబిలిటేట్ చేయొచ్చు. సో ఆ అమ్మాయికి ఏమైనా స్కిల్ ఇవ్వచ్చు, ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఇవ్వగలుగుతాం, చదువు కావాలంటే చదువు ఇవ్వగలుగుతాం. అమ్మాయికి 18 ఏళ్ళు అయిన తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేసుకుంటారంటే అది పెళ్లి చేస్తారంటే పెళ్లి, చదువుకుంటారంటే చదువు. మేడం ఒక్క నిమిషం.